వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతుంది ఏంటంటే టాపిక్ మనకు తెలిసిందే. ఈరోజు ఏపీ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠను రేకెత్తించాయి అసెంబ్లీ ఎలక్షన్స్. ఒకవైపు కూటమి టీడీపీ అండ్ జనసేన అండ్ దెన్ బీజేపీ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అటువైపు నుంచి చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ సోలోగా ఎన్నికలను ఫేస్ చేసే ప్రయత్నం చేసింది. సో ఒక హోరాహోరీ ఫైట్కి అయితే తెరలేచింది అనుకోవాలి. లాస్ట్ మినిట్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో సహా మంత్రులను కూడా షఫుల్ చేసే ప్రయత్నం చేశారు, ఈవెన్ ఎంపీ సీట్స్ ఆల్సో. సో అదే సమయంలో కూటమి ముందు నుంచి కూడా అంతే ధీమాగా ఉంది. ఒక ఏదైతే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఉన్న ఒక వ్యతిరేకత కావచ్చు, అదేవిధంగా అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వచ్చి వన్ సైడెడ్గా చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలిపే ప్రయత్నం, ఆ రోజే అటు కూటమిలో అంటే కూటమి ఒక వేదిక మీదకి రావడానికి ఒక పునాది అయితే పవన్ కళ్యాణ్ వేయగలిగారు. అటు టీడీపీతో చేతులు కలిపారు ఆయన. ఆ తర్వాత రోజుల్లో బీజేపీ కూడా అటు మోడీ కానీ ఇటు అమిత్ షా కూడా ఇనిషియేట్ తీసుకునే ప్రయత్నం చేశారు ఈ పొత్తుల్ని. సో ఈ క్రమంలోనే కూటమి ఒకే వేదిక మీదకి వచ్చి సోలోగా 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 2014 ఎన్నికల సీన్ ఏదైతే ఉందో ఆ 3 పార్టీలు కలిసి అప్పటికే ఎన్డీఏలో టీడీపీ చేరుంది. లాస్ట్ మినిట్లో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఈ 3 పార్టీలు కలిసి మొన్నటి ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అటు వైఎస్ఆర్సీపీతో తలపడే ప్రయత్నం చేశాయి. ఇక ఒకవైపు అధికారంలో వైఎస్ఆర్సీపీ సోలోగా వెళ్ళే ప్రయత్నం అయితే చేసింది. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే మనం హైలైట్ చేసుకోవాల్సింది ఏంటంటే అటు షర్మిల కూడా తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పేరుతో అసెంబ్లీ ఎన్నికల వరకు హడావిడి చేసిన షర్మిల లాస్ట్ మినిట్లో ఆమె పోటీ నుంచి అక్కడ విరమించుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ని ఫామ్ చేసిన తర్వాత ఆమె ఏపీకి మైగ్రేట్ అయ్యారు. ఏపీలో పీసీసీ చీఫ్ పదవి కూడా దక్కింది. తన అన్న ఓటమే లక్ష్యంగా షర్మిల చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు, చాలా సీరియస్గా ప్రచారం చేశారు. ఈవెన్ కడప ఎంపీ సీట్ నుంచి కూడా ఆమె బరిలో దిగడం కూడా జరిగింది. సో అలా ఒక ట్రయాంగిల్ ఫైట్ అంటే కాంగ్రెస్ ఆ స్థాయిలో మళ్ళీ రీవ్యాంప్ అయ్యే ప్రయత్నం చేయకపోయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ అన్ని సీట్లకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులను అయితే ప్రకటించింది. ఇక లెఫ్ట్ పార్టీస్ కూడా అటు కాంగ్రెస్కే మద్దతు ఇచ్చే ప్రయత్నం అయితే చేశాయి. ఇండిపెండెన్స్గా చిన్న చితకా పార్టీలు కూడా కొంచెం బరిలో నిలిచాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం అధికార వైఎస్ఆర్సీపీకి అండ్ దెన్ ఇటు కూటమికి మధ్య ఉందని మనం అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం తన 5 ఏళ్ల పరిపాలన మీద చాలా ధీమాతో ఉన్నారు. ఎంత వ్యతిరేకత తన మీద బిల్డ్ అవుతుందని చెప్పి అంచనాలు కానీ సర్వేస్ కానీ అటు ఇంటెలిజెన్స్ సర్వేలు కానీ తాను పర్సనల్గా చేయించుకున్న సర్వేలు కానీ రిషి అండ్ టీంతో అంటే ఐపాక్ టీంతో చేయించుకున్న సర్వేలు కానీ ఎంత స్పష్టం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి మాత్రం అదే ధీమాతో వస్తూ వచ్చారు. లాస్ట్ మినిట్ వరకు కూడా అదే ధీమా ఉంది. కానీ ఈ రోజు తీరా రిజల్ట్ చూసినట్లయితే నిన్నటి వరకు ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జిట్ పోల్స్ ఈరోజు ఎగ్జాక్ట్ పోల్స్గా నిజమవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మొన్న మనం చూసాం మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఫస్ట్ డే మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిసిన తర్వాత ఫస్ట్ డే జూన్ 1కి ఎగ్జిట్ పోల్స్ రావడం జరిగింది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా కూడా ఆల్మోస్ట్ ఆ ట్రెండ్సే ఈరోజు కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకి కళ్ళెదురుగా కనిపిస్తోంది ఈ రోజున. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఏపీ ఎన్నికలకు సంబంధించి అయితే ఒక ఉత్కంఠభరిత వాతావరణం ఉందని అనుకోవాలి. ఎందుకంటే అటు టీడీపీకి కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు. పవన్ కళ్యాణ్ ఏమో ఇక్కడ ఎగ్జిస్షన్ సమస్య. ఈసారి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఒక ప్రీడామినెంట్ పర్సన్గా నిలబడకపోయినట్లయితే జనసేన భవిష్యత్కే ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. వేరేజ్ టీడీపీ విషయానికి వచ్చినట్లయితే అయితే లోకేష్ భవిష్యత్ లీడర్గా ఎమర్జ్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఇది లాస్ట్ ఎలక్షన్ అనే చెప్పుకోవాలి ఆయన వయసు రీత్యా. సో మరోవైపు చూసినట్లయితే అటు బీజేపీ కూడా అన్ని రాష్ట్రాల్లో పాగా వేస్తూ వస్తోంది. బట్ సౌత్లో ఎంట్రీ కావాలంటే బీజేపీకి ఏపీ అనేది ఒక ఫేస్ అయింది. అందుకే ఈరోజు ఇక్కడ టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ 3 పార్టీలకు ఒక హోరాహోరీ అనుకోవాలి, ఒక ఏదైతే భవిష్యత్తుకి సంబంధించి ఒక సవాల్ అనుకోవాలి ఈ ఎలక్షన్. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ వైఎస్ఆర్సీపీని చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ల పరిపాలనకు ఎన్నికలు ఒక రెఫరెండం అనుకోవాలి. అందుకే మిగతా దేశవ్యాప్తంగా ఉన్న మిగతా రాష్ట్రాల ట్రెండ్స్ ఎలా ఉన్నప్పటికీ ఈరోజు ప్రత్యేకించి ఏపీ ఎన్నికల మీద అందరు ఫోకస్ అయిందని అనుకోవాలి. సో ఆ క్రమంలోనే ఈ రోజున మ్యాక్సిమం ఎగ్జిట్ పోల్స్లో మనం చూసాం మెజారిటీ కూటమి వైపే మొగ్గు చూపాయి. 1.6 మస్తాన్ లాంటి సర్వేస్ తప్ప, పార్థదాస్ లాంటి సర్వేస్ తప్ప. సో ఆ ఎగ్జిట్ పోల్సే ఈరోజు మన కళ్ళ ముందు కూడా కనిపిస్తున్నాయి. మనం చూసాం ఉదయం నుంచి ట్రెండ్స్ని ఒకసారి మనం చూసినట్లయితే మొత్తం కొన్ని చోట్లయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా పటాపంచలు చేస్తూ రిజల్ట్స్ వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రత్యేకించి మనం చూసినట్లయితే కూటమి అభ్యర్థులు ఒక వైఎస్ఆర్సీపీ నుంచి చూసినట్లయితే మెజారిటీ మంత్రులు కూడా ఈరోజు ఇంటిబాట పడుతున్న పరిస్థితి. ఆఖరికి ధర్మానం లాంటి ఒక సీనియర్ మంత్రుల వరకు మొన్న మంత్రి అయిన రోజా నాని లాంటి వాళ్ళు కూడా ఇంటిబాట పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకోవైపు చూసినట్లయితే బొత్స లాంటి వాళ్ళు 1-2 చోట్ల లీడింగ్లో ఉన్నట్టు కనిపించినా తీరా సగం అదే ఇప్పుడు మెజారిటీ ఒక 4 రౌండ్లు పూర్తయ్యే సమయానికి బొత్స లాంటి వాళ్ళు కూడా వెనుకబడుతున్న పరిస్థితి. ఎందుకంటే మనం ప్రత్యేకించి అక్కడ చెప్పుకోవాలి బొత్స లాంటి వాళ్ళకి ఒక హోల్డ్ అయితే ఉంది. విజయనగరంలో ఒక జిల్లాలో కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు, ప్రత్యేకించి చీపురుపల్లిలో కావచ్చు, అది వాళ్ళ కంచుకోట. అలాంటి చోటు కూడా బొత్స లాంటి ఒక సీనియర్ మంత్రి కూడా ఓడిపోతున్నారంటేనే ఆ ట్రెండ్సే మనం పట్టుకోవచ్చు ఏం జరుగుతుంది అనేది. సో అలాంటి సిచ్యువేషన్ అయితే ఈరోజు కనిపిస్తోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని అధికార పార్టీ నుంచి ఎన్ని సవాళ్ళు వచ్చినా పవన్ కళ్యాణ్ అక్కడ దిగ్బంధం చేసే ప్రయత్నం చేసినా ఈరోజు పవన్ కళ్యాణ్ టాప్ లీడింగ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పులివెందుల లాంటి జగన్ కంచుకోట లాంటి ఒక సీట్లో జగన్మోహన్ రెడ్డికి వస్తున్న మెజారిటీ
మెజారిటీ కంటే కూడా ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి వస్తున్న మెజారిటీని అత్యధికంగా కనిపిస్తోంది. మరోవైపు మంగళగిరిలో లోకేష్ను చూసినట్లయితే నిజంగా లోకేష్ని అక్కడ 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేసిన తర్వాత ఆయన అక్కడి నుంచి పూర్తి స్థాయిలో బ్లాక్ చేసేందుకు, అష్టదిగ్బంధం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు. దానిలో సక్సెస్ కూడా అయ్యున్నారు. ఈవెన్ షర్మిల, విజయమ్మ లాంటి కూడా మంగళగిరిలోనే ప్రచారం మీద వాళ్ళు ఫోకస్ పెడతాం జరిగింది. అలాంటి మంగళగిరిలో ఈరోజు లోకేష్ అక్కడే నిలబడతానంటూ కూడా సవాల్ చేస్తున్నారు. అదే మంగళగిరిలో ఈరోజు మురుగుడు లావణ్య కంటే లోకేష్ దాదాపు 12,000 లీడింగ్లో కనిపిస్తూ ఉన్నారు ఒక సెకండ్ రౌండ్ కంక్లూడ్ అయ్యేటప్పటికి. సో ఈరోజు మంగళగిరిలో లోకేష్ రికార్డు బద్దలు కొడతారన్న కూడా ఆశ్చర్యం లేదని అనుకోవాలి. ఈవెన్ వేరాజ్ కుప్పం, ఇలా కుప్పంలో చూసినట్లయితే చంద్రబాబును ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశాడని మనకు తెలిసిందే. మనం ఎలాబరేట్గా కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల మీద, లీడింగ్లో ఉన్న పొజిషన్స్ మీద ఫోకస్ పెట్టి డే 1 నుంచి వాళ్ళని టార్గెట్ చేస్తూ వచ్చారో అక్కడే ఏదైతే ఎంత తొక్కితే అంత పైకి లేస్తారన్న విధంగా ఈరోజు ప్రధాన పార్టీ ఏదైతే ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ అభ్యర్థులు కానీ, ఇటు జనసేన అభ్యర్థులు కానీ లీడింగ్లో కనిపిస్తున్నారు. ఇక బీజేపీ కూడా అంచనాలన్నీ ఎగ్జిట్ పోల్స్ దాదాపు 3 to 5 సీట్స్ బీజేపీ గెలుచుకుంటుందని చెప్పినప్పటికీ కూడా అంతకన్నా ఎక్కువ సీట్లే బీజేపీ గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఈవెన్ రాజమండ్రి లాంటి ఒక టఫ్ సీట్లో కూడా ఈరోజు పురంధేశ్వర్ లాంటి వాళ్ళు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి లీడింగ్లో ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇప్పటికే దాదాపు ఓవరాల్గా 145 సీట్లతో ఆల్మోస్ట్ లీడింగ్ అంటే ఆల్మోస్ట్ గెలుపు దిశగా, గెలుపు అవకాశాలను, గెలుపు అదేవిధంగా సీట్లను కూడా డిక్లేర్ చేసే విధంగా టీడీపీ లీడింగ్లో కనిపిస్తోంది. ఈవెన్ జనసేన 21 సీట్స్కి పోటీ చేసింది, టీడీపీ 144 సీట్స్కి పోటీ చేసింది. కూటమి మొత్తం కలుపుకుంటే అన్నీ కలుపుకొని ఈరోజు 145 to 147 లీడ్లో కనిపిస్తున్నాయి. వేరాజ్ జనసేన విషయానికి వచ్చినట్లయితే 21 సీట్లతో జనసేన పోటీ చేస్తే ఈరోజు ఇప్పటికే 18 సీట్స్లో జనసేన లీడింగ్లో కనిపిస్తోంది, ఇంక్లూడింగ్ పిఠాపురం, లైక్ తెనాలి కూడా. ఇక మరోవైపు చూసినట్లయితే బీజేపీ కూడా ఊహించని విధంగా రాజంపేట లాంటి ఒక టఫ్ సీట్ అది, ఈవెన్ రాజమండ్రి లాంటి ఒక టఫ్ సీట్స్లో కూడా ఎంపీ సీట్స్లో బీజేపీ లీడింగ్లో ఉంది. వేరాజ్ అసెంబ్లీ విషయానికి వచ్చినట్లయితే ఒక 5 సీట్లు బీజేపీ లీడింగ్లో కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే వైఎస్ఆర్సీపీ కేవలం ఇప్పటికి లీడింగ్లో ఉంది 27 సీట్లలో మాత్రమే. ఇప్పటికి మాత్రం కేవలం 3 రౌండ్లు అయిపోతున్న పరిస్థితి అయితే ఉందనుకోవాలి. సో ఇవన్నీ పక్కన పెడితే జిల్లాల వారీగా మనం ఒక విశ్లేషణ అయితే తీసుకుందాం. ఎస్పెషల్లీ కాన్స్టిట్యున్సీ వారీగా కొన్ని విశేషణలు అయితే హైలైట్ చేసే ప్రయత్నం చేద్దాం. హైలైట్ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను.